ఒక ఊరిలో ఒక కుటుంబముండేది. ఆ కుటుంబంలో తండ్రి, తల్లి మరియు వారి 4 కుమారులు ఉండేవారు. వాళ్ళందరూ చాలా ప్రేమగా, ఆనందంగా కలిసి జీవించేవారు. ఆ ఇంటిని చూసి ఊరంతా ఇదే నిజమైన సుఖమైన కుటుంబం అని చెప్పుకునేవారు. కాని ఒకరోజు చిన్న చిన్న విషయాలపై కుమారుల మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. ఆ వాగ్వాదాలు కాస్త గొడవలుగా మారాయి. రోజుకో గొడవ, రోజుకో మాట అనడం, ఇలా వాళ్లు విడిపోయినట్లే ఉండసాగారు. ఇది చూసి తండ్రి, తల్లి చాలా బాధపడ్డారు. ఎంత చెప్పినా పిల్లలు వినలేదు. ఈ విషయం ఊరిలో ఉన్న దొంగల చెవులకు చేరింది. ఈ ఇంట్లో ఐక్యత లేదు, అందరూ వేరువేరుగా ఉన్నారు అని తెలుసుకున్న దొంగలు ఆ ఇంటిని టార్గెట్ చేశారు. ఒక రాత్రి అందరూ తమ తమ గదుల్లో నిద్రపోతున్నప్పుడు దొంగలు ఇంట్లోకి చొరబడి డబ్బు, బంగారం, విలువైన వస్తువులన్నీ దోచుకుని వెళ్ళిపోయారు. ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో ఏమీ లేదు. ఇల్లంతా ఖాళీ. తండ్రి, తల్లి కన్నీళ్లతో కూర్చున్నారు. అప్పుడు కుమారులకి తమ తప్పు అర్థమైంది. అప్పుడు తండ్రి ఆలోచించాడు. పిల్లలకు బోధ చెప్పాలి అని నిర్ణయించాడు. తండ్రి ఒక కుమారుడికి ఒక కర్ర ఇచ్చి, దీన్ని విరగ్గొట్టు అన్నాడు. అతను సులువుగా విరిచేశాడు. తర్వాత తండ్రి కట్టెల మోపు ఇచ్చి, ఇవన్నీ కలిసి విరగ్గొట్టు అన్నాడు. ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ వాటిని విరగలేకపోయారు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో అన్నాడు, చూశారా పిల్లలారా, ఒక్కొక్కరిగా ఉన్నప్పుడు మనం బలహీనులం. కాని అందరం కలిసి ఉన్నప్పుడు ఎవ్వరూ మనల్ని ఓడించలేరు. కలసి ఉంటే బలం, కలసి ఉంటే ఆనందం, కుటుంబమే మన అసలైన శక్తి. ఆ మాటలు కుమారుల హృదయాలను తాకాయి. వాళ్లంతా తమ తప్పు తెలుసుకుని మళ్లీ ప్రేమగా, ఐక్యంగా జీవించసాగారు. ఇక ఆ ఇంట్లో గొడవలు కాదు, సంతోషమే నిలిచింది. కథనీతి: ఐక్యతలో బలం ఉంది. కుటుంబం కలసి ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలం.